బ్రహ్మయుగం అనే సినిమా చూసాం భయ్యా. ఈ సినిమా మామూలుగా లేదు భయ్యా. ఎవరైతే సినిమాని లైక్ చేస్తారో, ఎవరైతే సినిమాని లవ్ చేస్తారో వాళ్ళు ఈ సినిమాని డెఫినెట్గా చూడాలి భయ్యా. ఎస్పెషల్గా ఫిలిం స్టూడెంట్స్ అండ్ కొత్త ఫిలిం మేకర్స్ ఈ సినిమాని కంపల్సరీ చూడాలి భయ్యా. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్, ప్రతి యాంగిల్, ప్రతి షాట్ ఒక రేంజ్లో ఉంది భయ్యా. ఇది ఒక మాస్టర్ పీస్ సినిమా భయ్యా. మామూలు లేదు భయ్య సినిమా. ఇది ఒక సస్పెన్స్ అలర్ట్ సినిమా భయ్యా. కానీ సినిమా టేకింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. కొత్తగా ఫిలిం మేకింగ్ చేసేవాళ్ళు మాత్రం ఈ సినిమా చూసి చాలా నేర్చుకోవాలి. సినిమా కొంచెం బాగా అంటే సినిమా లో బడ్జెట్ అయినా చాలా బాగా తీశారు. మమ్టీ గారు ఇంకా వేరే కొత్త కొత్త యాక్టర్స్ అది ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు భయ్యా. మమ్టీ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఈ సినిమాకి ఆయనే హార్ట్, ఈ సినిమాకి ఆయనే గోస్ట్. అయ్య బాబు, ఈయన మామూలు టైమే కాదయ్యా ప్రకాశం, ఇన్ని ఫుల్గా వాడేసుకుందాని ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలో క్యారెక్టర్స్ తక్కువైనా పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. మామూలుగా ఉండదు. ఎవరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ సినిమా కోసం కొంతమంది మన తెలుగులో సినిమా రాడు, సినిమా బాగాలేదు, సినిమా లాగంటున్నారు. ఎందుకో ఏమో తెలియదు కానీ వేరే స్టేట్ వాళ్ళు హిందీ, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు ఈ సినిమా కోసం గొప్పగా చెప్తున్నారు. కానీ మన తెలుగులోనే ఎందుకో ఏమో అర్థం అట్లా నెగిటివ్ స్పెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ వేస్తాడు, ఏం కౌంటర్ సార్ ఇవి. అది ఎందుకో ఏమో తెలియదు కానీ దయచేసి ఈ సినిమాని అందరూ చూడండి. ఒకవేళ కుదరకపోతే ఓటీటీలో వస్తే మాత్రం వదలకండి భయ్యా. సినిమా అదిరిపోయింది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఈ సినిమా చూసే వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ ఇస్తుంది. ఈ సినిమా కోసం ఎంత వాడుకున్నా తక్కువే. కానీ మనది చిన్న ఛానల్ కాబట్టి షార్ట్ స్పీడ్గా వాడుకోవాలి. ఇంకా ఓవరాల్గా చెప్పుకోవాలంటే నా రివ్యూ మాత్రం 3/5 భయ్యా. కంపల్సరీగా ఈ సినిమాని మిస్ చేయకండి. ఓటీటీలో వస్తే మాత్రం అసలు మిస్ చేయకండి. ఓకే, ఈ వీడియో చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.